కానీ ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం తీసుకొని వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే మన ఓట్లకు సంబంధించిన కార్యక్రమం. ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా ఆ తమ్ముళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు కంప్యూటర్ చూసేవాళ్ళు ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీకు ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అట్లాగే మీ అందరికీ ఈ హ్యాండ్ బుక్ కూడా వచ్చిందా? రాలేదా? ఇవ్వలేదా అన్న? ఇంకా ఒక 2000 పుస్తకాలు ఎక్కడున్నాయి? తర్వాత మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఎస్ఐఆర్ కార్యక్రమంలో అని చెప్పి మీకోసం ఒక ప్రజెంటేషన్, ఆ ప్రజెంటేషన్ తర్వాత మీకు ఇది ప్రత్యేకంగా ఒక హ్యాండ్ బుక్ కూడా మీకోసం తయారు చేయడం జరిగింది, మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరందరూ ఒకసారి మధ్యలో నిల్చున్న వాళ్ళు కూర్చోవాలా, మధ్యలో నిల్చున్న వాళ్ళు కూర్చోవాలమ్మా ప్లీజ్. మీరు అడ్డం ఉన్నారు, వాళ్ళ వెనుకోళ్ళ కనబడతలేదు, కూర్చోండి. ఒక్కసారి దయచేసి అందరూ కూడా స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మరి ప్రతి ఇంటికి ఎన్నికల సంఘం యొక్క అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రతి ఇంట్లో ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. అంటే ఒక రకమైన వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమం. ఎవరు చేస్తారు దీన్ని? ఎవరు చేస్తారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు, బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కొత్త వాళ్ళేమి ఆకాశంలోకి వెళ్ళి రారు. అంటే ఏంది అసలు ఈ ప్రక్రియ ఏంటిది, ఎన్నిసార్లు జరిగింది? ఎస్ఐఆర్ ఏమి మొదటిసారి జరగడం లేదు భారతదేశంలో. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదివరకు 13 సార్లు జరిగింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇది 14వ సారి. చివరిసారి ఎప్పుడు జరిగింది అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002వ సంవత్సరంలో ఆనాడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరిగింది. మరి ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే, చివరిసారి ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో 2002లో ఆ 2002 ఓటర్ లిస్టు తీసుకుంటారు. అట్లాగే కొత్త ఓటర్ లిస్ట్ అంటే మొన్న 2025 ఏదైతే ఎన్నిక లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ 2 తీసుకొని పక్క పక్కన పెట్టుకొని అధికారులు పోల్చి చూసుకుంటారు. ఉదాహరణకి 2002లో మీ ఇంట్లో ఒక అమ్మాయో అబ్బాయో ఆ రోజుకి పుట్టి లేదు, ఆ రోజు ఇంకా అప్పటికి పుట్టనే లేదు, ఎందుకంటే అప్పుడు పుడితే ఇప్పుడు 24 ఏళ్ళకి వచ్చింటారు వాళ్ళు. ఆ రోజు పేరు ఉండకపోవచ్చు, మరి ఈ రోజు పేరు ఉంటుంది. కాబట్టి 2 పోల్చుకొని చూసుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా మరి కొత్తగా వారిని కూడా యాడ్ చేస్తారు. అట్లాగే మీ ఇంట్లో పెళ్ళయింది, పెళ్ళైతే కొత్త కోడలు వచ్చింది, ఆ కొత్త కోడలి పేరు ఆనాడు 2002లో వేరే చోట ఉండి ఉంటుంది, వాళ్ళ తల్లిగారు ఇంట్లో ఉంటుంది, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఉంటుంది, కాబట్టి ఆ పేరు కూడా యాడ్ చేస్తారు. ఇది అల్టిమేట్ గా ఏం ప్రక్రియ అంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇందులో 4 రకాల కార్యక్రమాలు చేస్తారు. ఏమైనా చనిపోయి ఉంటే ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ ఓట్లు తీసేస్తారు, నెంబర్ 1. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓట్లు తొలగించడం జరుగుతుంది. రెండవది, కొత్త ఓట్లు ఏమైనా రాయించాల్సి ఉంటే 18 ఏళ్ళు నిండింటే వారిలో ఓట్లు రాస్తారు. మూడవది, ఎవరన్నా కూకట్పల్లి నుంచి వేరే కాడికి మైగ్రేట్ అయిపోయినారనుకో, చదువు కోసమో ఇంకో దానికోసమో కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ పోయినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే ఎవరైనా ఎల్బీ నగర్కి వెళ్ళి కూకట్పల్లికి వచ్చినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. అంటే 4 రకాలు. ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓటు తీసేయడం. రెండవది, మీకు కొత్తగా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ ఓటు రాయించడం. మూడవది, ఇక్కడ నుంచి ఎవరైనా ఓటు ఇంకొకడికి పోతే ఇక్కడ తొలగించి అక్కడ రాయించుకోవడం. నాలుగవది, ఎవరైనా కొత్తగా ఓటు ఇక్కడికి వస్తే వారి ఓటు ఇక్కడ రాయించి ఒరిజినల్ గా ఎక్కడైతే ఉన్నారో దాన్ని తొలగించడం. అయితే ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. మీ గతంలో ఓటు ఉండొచ్చు. ఇప్పుడు కృష్ణారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీమతి, వాళ్ళ కొడుకు, వాళ్ళందరికీ ఒక ఫామ్ వాళ్ళే నింపుతారు. బిఎల్ఓస్ వచ్చి మనకు చూపెడతారు, అన్న ఇది మీరేనా, మీ అబ్బాయేనా అని అడుగుతారు. అవును అని చెప్పాలా, టిక్ చేస్తారు, ఒక ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దీని ఎన్యూమరేషన్ ఫామ్ అని అంటారు. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్. మొత్తం తెలంగాణలో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, దయచేసి మీరు చూడాలి. ఈ రోజు ఈ నిమిషానికి 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయి తెలంగాణలో అని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తా ఉన్నది. మొత్తం పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయంటే 35,985 మొత్తం రాష్ట్రంలో. ఓట్లు 3.39 కోట్లు. అట్లాగే పోలింగ్ బూతులు దగ్గర 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో
ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఆఫీసులలో ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ కార్యక్రమం నడుస్తున్నది. వాళ్ళు ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తా ఉన్నారు. మీ ఇంట్లో 2002 లిస్టు 2025 లిస్టు పట్టుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ కార్యక్రమం ఇప్పుడు వాళ్ళ ఆఫీసులలో జరుగుతూ ఉంది. కానీ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే మీ ఇంటింటికి వచ్చే కార్యక్రమం ఎప్పుడు చాలు అవుతుందంటే జూన్ 25 నుంచి చాలు అవుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 దాకా ఇంటింటికి వచ్చే కార్యక్రమం అధికారులు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడనే మరి మన పార్టీ తరఫున కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను మనం అపాయింట్ చేసుకున్నాం. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల కార్యక్రమం బూత్ లెవెల్ ఎవరెవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారు కార్యక్రమం ఏంటి, వాళ్ళ పాత్ర ఏందో నేను మళ్ళీ చెప్తాను. జూన్ 25 చాలు అయి జూలై 24 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జూలై 24 నుంచి మీరు అభ్యంతరాలు చెప్పాల్సింది మరి 30 ఆగస్టు దాకా మీరు అభ్యంతరాలు చెప్పొచ్చు, అభ్యంతరాలు సమర్పించవచ్చు 30 ఆగస్టు దాకా. అంటే ఒక నెల రోజుల పాటు మీరు అబ్జెక్షన్ చెప్పొచ్చు. సార్ ఇది మీరు తప్పు చెప్పారు. అక్కడ ముసాయిదా 31 జూలై నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఏ డివిజన్లో ఎన్నున్నాయి ఓట్లు, ఎంతమందిని లెక్కించినాము. 24 జూలై అయిపోయినాక మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అయిపోయినాక వారం రోజుల్లో ఒక లిస్టు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చేసిన తర్వాత మనం 1 మంత్ పాటు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. 1 మంత్ లో అబ్జెక్షన్స్ 30 ఆగస్టు నుంచి 30 ఆగస్టు నుంచి 28 సెప్టెంబర్ దాకా నెల రోజుల్లో వారు అభ్యంతరాలు పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాత 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్టు మరి తయారైతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనసు పెట్టి అందరూ వినాలా. 25 జూన్ ప్రారంభమైతుంది, 24 జూలై దాకా కొనసాగుతుంది ఇంటింటికి వచ్చే కార్యక్రమం. 31 జూలై నాడు ముసాయిదా ఓటర్ లిస్టు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. మీరు 1 మంత్ పాటు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. 1 మంత్ తర్వాత వాళ్ళు ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన అభ్యంతరాల మీద వాళ్ళు సరి చేసుకోవాలా. చివరికి 1 అక్టోబర్ నాడు మొత్తం ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇదే ఓటర్ లిస్టుతోని మనం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు పోబోతా ఉన్నాం. కాబట్టి ఎవరెవరైతే కార్పొరేటర్ కావాలనుకుంటున్నారో, ఎవరెవరైతే కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారో మాజీ కార్పొరేటర్లు, మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు దయచేసి ఏ ఒక్క అర్హుడి ఓటు, ఏ ఒక్క నిజాయితీ పరుడైన ఓటు ఉండాల్సిన వ్యక్తి ఓటు పోకుండా కాపాడుకునే బాధ్యత మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూస్తున్నాం బెంగాల్లో 95 లక్షల ఓట్లు పోయినాయి. అందులో 27 లక్షల మంది పోయి కోర్టులో కొట్లాడుతున్నారు. 27 లక్షల మంది కొట్లాడుతున్నారు కోర్టులో మాకు అన్యాయం జరిగింది అని. బీహార్లో 65 లక్షల ఓట్లు పోయినాయి, తొలగించారు. అందులో దాదాపు 10 లక్షల మంది కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. మరి మనం అప్రమత్తంగా ఉంటే, మనం హుషారుగుంటే ముందే ఇట్లాంటి సమస్యలు రాకుండా కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. అయితే మనం ప్రతి పోలింగ్ బూత్ కి ఒక ఏజెంట్ని పెట్టుకున్నాం. మరి మీ దగ్గర ఎన్ని బూత్స్ ఉన్నాయి కృష్ణారావు గారు? 470 పోలింగ్ బూత్లుంటే మీ దగ్గర ప్రతి బూత్ కి బూత్ లెవెల్ ఏజెంట్లను మనం ఇప్పటికే సబ్మిట్ చేసుకున్నాం. మరి ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నారా? మీకు తెలుసా, ఐడియా ఉందా? ఒకసారి చేయలేవట్టండి అందరు. ఇదరే శుక్రియా ఆప్కా. మరి బూత్ లెవెల్ ఏజెంట్ల బాధ్యతలు ఏంటి? బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేయాలి అంటే, మీరు చాలా ఇంపార్టెంట్. మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో మీ బూత్ కు బిఎల్ఏ గట్ల అంత స్థాయిలో మీ బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో. మరి మీరు చేయాల్సిన పని ఏంటిది అంటే, ఒకటి ఆ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కావచ్చు, అక్కడ ఉండే ప్రభుత్వ టీచర్ కావచ్చు, వారితో కలిసి పనిచేయడం. రెండవది బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ నింపేలాగా చూసుకోవడం. మూడవది 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మరి వాళ్ళందరినీ ఓటర్ జాబితాలో చేర్పించడం. నాలుగవది ఓటర్ జాబితాలో ఉన్న డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించేలాగా చూసుకోవడం. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ ప్రక్రియలో 4 స్థాయిల్లో అధికారులు కూడా పనిచేస్తారు. బూత్ లెవెల్లో బిఎల్ఓ ఉంటారు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీకు ఈఆర్ఓ ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. జనరల్గా ఆర్డీఓ గారు ఉంటారు. ఆ ఆర్డీఓ గారి కింద తహసీల్దార్ ఉంటారు. ఏఈఆర్ఓ అంటారు, అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇక పైన అందరికంటే పైన జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, మీరు బిఎల్ఏ గారు బిఎల్ఓతో కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత ఒకవేళ అక్కడ పరిష్కారం కాకపోతే మెల్లిగా నెక్స్ట్ లెవెల్కి పోవాలా ఏఈఆర్ఓ దగ్గరికి. ఏఈఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఈఆర్ఓ, ఈఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే డిఈఓ. ఇదంతా మీ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసమే ఇది నేను చెప్తా ఉన్నా. నెక్స్ట్ స్లైడ్.
మీకు బిఎల్ఏలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, బెంగాల్లోనో బీహార్లోనో కొన్ని ఓట్ల తేడాతోనే ఫలితం తారుమారైంది. మళ్ళీ మనకు నష్టం జరగకూడదు, మన తెలంగాణలో అది పునరావృతం కాకూడదంటే మీ లక్ష్యం ఒకటే కావాలా, ఒక్క అర్హుడి ఓటు కూడా పోవడానికి వీల్లేదు. ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు మీకు రక్షణ కవచంలాగా ఉంటారు అనే సందేశం కింద ఉండే కార్యకర్తలకు ఇవ్వాలి. కొంత అనుమాన పడుతున్నారు మన మైనారిటీ సోదరులు, ఈ బీజేపీ వాళ్ళు మా ఓట్లు ఏమైనా తీసేస్తారేమో అని చెప్పి. ధైర్యంగా ఉండాలా, వాళ్ళకు మనం ధైర్యం చెప్పాలా, మనం ఏం పని చేయాలనేది కూడా ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేసిన. బిఎల్ఓకి 5 బాధ్యతలు. ఆ 5 బాధ్యతలు ఏంటి? మీరు బిఎల్ఓతో పాటు మీరు కూడా ఫీల్డ్కి పోవాలా. ఆ బిఎల్ఓ గారు ఏం ఎంటర్ చేస్తున్నారో ఆ యాప్ను కూడా గమనించండి. తప్పకుండా అక్కడ ఏమైనా తప్పు జరిగితే వెంటనే మీరు ఛాలెంజ్ చేయండి, తేడాలు ఏమైనా ఉంటే వెంటనే ఛాలెంజ్ చేయండి. ప్రతి తొలగింపును మీరు ట్రాక్ చేయండి. ఒక్క ఓటు తీస్తున్నారంటే అది నిజమా కాదా, ఇది మీకు అంతా కూడా హ్యాండ్ బుక్ లో మీకు రాసి ఉంది, కానీ మీకు చెప్పడానికే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. నెక్స్ట్ ఇగో ఇది ఒక్కసారి చూడండి మీరు, ఎన్యూమరేషన్ ఫారం. ఇది మీకు అన్ని కూడా మీ బుక్ లో ఉంటది, కానీ ఏమేం నింపాలి అందులో మీ ఆధార్ నెంబరు, మీ తండ్రి పేరు, తల్లి పేరు, భార్య పేరు, భర్త పేరు, మీ పుట్టిన తేదీ, మీ ఫోన్ నంబరు, మీ తండ్రి ఓటర్ ఐడి, మీ తల్లి ఓటర్ ఐడి, మీ భార్య లేదా భర్త ఓటర్ ఐడి, ఒక కొత్త ఫోటో, ఇవన్నీ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. వాటిని అందులో ఎంటర్ చేసినట్టయితే ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఒక 13 రకాల పత్రాలు అడుగుతున్నది. ఏది ఇచ్చినా సరే మీరు, మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదా మీరు కట్టిన ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ కూడా 13 రకాలు. ఏది ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోవాలి, తీసుకొని యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని ఓటర్గా నమోదు చేయాలి, లేకపోతే వెంటనే మనం ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ కూడా మీ బుక్ లో ఉంటాయి, మీకు ఇచ్చే బుక్ లో, మీరు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఒకటి గమనించిన, మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఎర్రగడ్డ డివిజన్ లో బ్రహ్మాండంగా పనిచేసినారు. ఆ ఎర్రగడ్డ డివిజన్ లో మీరందరూ చూసింటారు, ఓట్లు చూస్తేనేమో 60-70 వేల ఓట్లు ఉంటాయి ఆ ఎర్రగడ్డ డివిజన్ లో, కానీ నిజంగా ఎన్ని ఉన్నాయని చూస్తే 40 వేలకు మించి లేవు. మరి ఎక్కడ పోయినారు మిగతా వాళ్ళందరూ అని చూస్తే ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయి ఉంటారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని దొంగ ఓట్లు కూడా ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు అంటే ఏంటి? మన కాంగ్రెస్ గెలిచిందే డూప్లికేట్ ఓట్లతో జూబ్లీ హిల్స్ లో. మనమేమో అప్రమత్తంగా లేము, వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు, ముందే రాయించుకున్నారు, అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు, దాంతోనే గెలిచిపోయినారు. 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉండే అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా మనసు పెట్టినండి. నెంబర్ 1, మీ కాన్స్టిట్యున్సీలోనే రెండో ఓటు ఉండే అవకాశం ఉంది. ఒక ఓటు కేపీహెచ్బిలో ఉండొచ్చు, ఇంకో ఓటు బేగంపేటలో ఉండొచ్చు. ఒకటే ఓటర్కి మీకు చూపెడతా, ఎగ్జాంపుల్ కూడా చూపెడతా. ఒకటే ఓటు కాన్స్టిట్యున్సీ పరిధిలో 2 చోట్ల 3 చోట్ల ఉండొచ్చు. లేదా రెండవది మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లోపల ఉండొచ్చు. ఒక ఓటు కుకట్పల్లి ఉండొచ్చు, ఇంకో ఓటు కుత్బుల్లాపూర్లో ఉండొచ్చు. మూడవది ఒక ఓటు కుకట్పల్లిలో ఉండొచ్చు, ఇంకో ఓటు మా సిరిసిల్లలో గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చు. ఇక నాలుగోది ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, రెండో ఓటు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. ఇట్లా 4 రకాల డూప్లికేట్ ఓట్లుండే అవకాశం ఉన్నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం ఏంది? డూప్లికేట్ ఓట్లు లేకుండా ఒక మనిషికి ఒకటే ఓటు ఉండే విధంగా చూసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కానీ అందులో భాగంగా మరి ఎవరికి అన్యాయం కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఈ లిస్టు మొత్తం నేను మీ కృష్ణారావు గారికి ఇస్తా. డూప్లికేట్ ఓట్ల లిస్టు కృష్ణారావు గారికి ముందే నేను ఇస్తాను. మన దగ్గర ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఉంది. గతంలో ఓటర్ లిస్ట్ లో ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి దానికి సంబంధించిన లిస్టు కూడా మన దగ్గర ఉంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడతాయి. నెక్స్ట్ స్లైడ్. ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి మీరు. జూబ్లీ హిల్స్ మొన్న జరిగిన ఎన్నిక ఇది. ఒక అమ్మాయి పేరు, నిజమైన నంబర్, ఇది నిజమైన పేరు. ఒక అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు ఏ శ్రీనివాస్. కానీ ఆమెకు దాదాపు 5 ఓట్లున్నాయి. 2 జూబ్లీ హిల్స్లున్నాయి, ఒకటి ముషీరాబాద్, ఒకటి అంబర్పేట, ఒకటి ఖైరతాబాద్. ఒకటే పార్లమెంట్ పరిధిలో, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ అమ్మాయికి 5 ఓట్లున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, అమ్మాయి ఖచ్చితంగా దొంగ ఓట్లని నేను అంటలేను. నిజంగా కూడా ఒక ఏ లావణ్య, ఏ శ్రీనివాస్, ఇంకో అమ్మాయి కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ ఆ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఎక్కడ నిజానికి అమ్మాయికి ఓటు ఉంది, ఈ లిస్టు మొత్తం మీకే ఇస్తా. మీకే అంటే మీ ఎమ్మెల్యే గారికి ఇస్తా, మీ ఎమ్మెల్యే గారు బూత్ల వారీగా మీకు ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆ ఇంటికి పోయినప్పుడు ఆ లావణ్య గారు అక్కడే ఉంటుందా, లేకపోతే బేగంపేటలు ఉంటుందా, లేకపోతే కుత్బుల్లాపూర్లు ఉంటుందా, లేకపోతే సిరిసిల్లలు ఉంటుందా, లేకపోతే విజయవాడలు ఉంటుందా,
ఎక్కడ ఉందో చూసుకొని వారిని అడగండి. మీరు అమ్మ మీ ఓటు ఇక్కడ రాయించుకుంటారా అక్కడ రాయించుకుంటారా తేల్చుకోండి, ఏదో ఒక చోటనే ఓటు ఉండాలి, లేకపోతే నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళని బుదిరకిచ్చి, ఇదిగో ఇదన్నీ కూడా నిజమైన డేటా. ఇది నేను ఇట్లా దీపిస్తే మీరు నంబర్, నేను చెప్పేది ఇట్లా డూప్లికేట్ ఓట్లు ఎట్లున్నాయని లెక్క దీపిస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో దగ్గర దగ్గర 30 నుంచి 40 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. వీటిని తీసేస్తేనే రేపటి రోజున కాంగ్రెస్ బీజేపీల డ్రామాలు సాగవు, మనం ఇంకా పెద్ద మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా దయచేసి అందరూ సిన్సియర్ గా ఈ లిస్టు చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నెక్స్ట్ స్లైడ్. మీకు ఇప్పుడే నేను చెప్పినాను, మరి పార్టీ పరంగా మీ అందరికీ ఒక బిఎల్ఏ హ్యాండ్ బుక్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలు కూడా ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాగే మీకేమైనా అనుమానం ఉంటే మీరు వెంటనే మీ ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు, అన్న ఇక్కడికి ఈ సమస్య ఉంది అంటే ఆయన వెంటనే మన పార్టీ ఆఫీస్ని అలర్ట్ చేస్తారు. దానికి సంబంధించిన నెక్స్ట్ స్లైడ్, దానికి సంబంధించిన కార్యక్రమం కూడా మీకు వెంటనే సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ బుక్ మీకు ఇస్తాము. నెక్స్ట్ స్లైడ్. ఆ తర్వాత బిఎల్ఏలకు ఇంకొక వర్క్ బుక్ కూడా ఇస్తాం. వర్క్ బుక్ అంటే ఏంటి, మీకున్న 1000 ఓట్లలో ఆ డూప్లికేట్ ఓట్లన్నీ రిజిస్టర్ అయింది మొత్తం కూడా మీకు ఆ వర్క్ బుక్ కూడా మీకు పార్టీ ఇస్తుంది. అందులో మీరు టిక్కులు పెట్టుకుంటూ పోతా ఉండాలి, ఎవరిని కలిసాము, ఎవరిని లేదు, ఎవరి ఓటు మిగిలింది, ఎవరు తీసేసినాము. బాధ్యత ఎక్కువ డివిజన్ నాయకుల మీదే ఉంటుంది. డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు మీకేమైనా అనుమానాలు ఉంటే మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం పెట్టమంటే కూడా పెడతాం. చివరి స్లైడ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా కొట్లాడే పార్టీలకి గుర్తుపెట్టుకోండి, ఇదే మన స్లోగన్ కావాలి. మీరు ఎన్ని పోలింగ్ బూత్లలో, ఎందుకంటే గెలుపు స్టార్ట్ అయ్యేది పోలింగ్ బూత్ నుంచే, మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారు 72,000తో కాదు, ఈసారి 1,00,000 ఓట్లతో గెలవాలంటే బూత్ లెవెల్లో కరెక్ట్ గా వర్క్ జరిగితేనే, మీ బూత్ లో మంచి మెజారిటీ వస్తేనే, రేపు నిఖార్సైన ఓటు మిగిలితేనే మీరు మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకవైపు, అట్లాగే మెంబర్షిప్ కార్యక్రమం ఒకవైపు, రెండింటిని కూడా సీరియస్ గా తీసుకుందాం. చివరిగా నేను చెప్పేది ఒకటే ఒక మాట, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా గుండెకాయ లాంటిది ఆ పార్టీ యొక్క కార్యకర్తలు, ఆ పార్టీ యొక్క నాయకులు. మిమ్మల్ని ఈ కష్టకాలంలో ఇలా మీరు పార్టీని కాపాడుకుంటా ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు పార్టీని వదిలిపెట్టి పోయారు. కానీ తెలంగాణలో ఒక సామెత ఉంది, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని. ఎవరు మనవాళ్ళో ఎవరు పగవాళ్ళో ఇలా పార్టీకి అర్థమైంది. తప్పకుండా అందుకే ఇప్పుడు మిగిలి ఉండి నిఖార్సుగా కొట్లాడుతున్న సోదరులు సోదరిమణులు ఎవరైతున్నారో మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, మాధవరం కృష్ణారావు గారిది అనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.